హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మా బాల్కనీ నుండి చూసినప్పుడు ఒక కొండ కనిపిస్తుంది, చూసారా? మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఆ కొండపైన మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. కొండెక్కుదాం రండి ఫ్రెండ్స్. విజయనగరం దాసన్నపేట నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఈ కొండకరకం గ్రామం ఉంది. అక్కడ కొండ మీద శివయ్య ఉన్నారు, అది కూడా స్వయంభూ. ఇంకా అక్కడ వ్యూ కూడా చాలా అందంగా ఉంటుంది. ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. వర్షం అంత ఎక్కువగా లేదు కానీ చిన్న చిరుజల్లులు. మన శివయ్యను చూడ్డానికి ఇవేమీ అడ్డం కాదులే అని బయలుదేరిపోయాం. కొండ దగ్గరకంటే వచ్చేస్తున్నాం, చూసారా? ఇదిగో బోర్డు. ఇంకా 2.5 కిలోమీటర్స్ దూరం ఉందంట కొండకరకం గ్రామం. ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇది గ్రామం, కొండకరకం గ్రామం. అది ముందుకు వెళ్ళిపోతే కనుక కొండ మీదకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు కొండ మీద మేము కొండ ఎక్కుతాము అనుకుంటున్నారా? కాదు, అక్కడ కూడా దారి ఉంది. కొండ మీదకి వెళ్దాం పదండి. ఇక్కడ పూల చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇదిగో ఇక్కడే లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్ళాలి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మన ఛానల్ పార్వతి వైబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వ్యూ ఎంత అందంగా ఉందో కదా. ఇలా జర్నీలో కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇక్కడే ఎంత అందంగా ఉందంటే కొండ మీదకి ఎక్కిన తర్వాత అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ముందే ఊహించుకోవచ్చు. ఇంకా ఇక్కడే మెడికల్ కాలేజ్ ఒకటి పెద్దది కడుతున్నారు, పక్కనే పెద్ద హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా చూసారా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. చాలా పెద్ద కాలేజ్లా ఉంది ఫ్రెండ్స్. అక్కడెక్కడో స్టార్ట్ అయింది, ఇంకా ఎండ్ అవ్వలా, ఇంకా చాలా పెద్దది ఉంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ రెండు పక్కల 2 కొండల మధ్యలో దారి ఉంది, చూసారా? ఇది వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలామంది షూటింగ్స్ ఇక్కడ చేస్తూ ఉంటారట. ఇక్కడి నుంచి మొదలు వ్యూ పాయింట్స్ అన్నీ, ఇక్కడి నుంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్. అందరూ ఫోటోషూట్స్ కోసం వస్తూ ఉంటారట. ఇంకా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇక ఇక్కడ వరకు రోడ్డు ఉంది, తర్వాత ఇక్కడి నుంచి మనం కొండెక్కాలి పైకి. అదంతా రోడ్డు ఉండదు, మట్టి. చూసారా, ఇక్కడి నుంచి అలా పైకి. ఇది ఎక్కేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇంకా రోడ్స్ వేస్తున్నారనమాట, స్టార్ట్ చేస్తారు. కొండ ఎక్కే ఘాట్ రోడ్ అంతా కూడా చిన్నగా తక్కువగానే ఉంది, కానీ ఇక్కడ రోడ్డు కరెక్ట్గా లేకపోవడం వల్ల రాళ్ళు అవి ఉండి వెళ్ళడానికి కష్టమైందన్నమాట. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా? పైకి ఎక్కే కొద్దీ మనకి మొత్తం సిటీ అంతా వ్యూ కనిపిస్తుంది.
దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి, అదిగో అదే శివాలయం, మల్లికార్జున స్వామి వారి దేవాలయం. అటు విశాఖపట్నం, విజయనగరం, ఇటు శ్రీకాకుళం 3 జిల్లాలకు కొండమీది శివాలయం అనేది మరెక్కడా లేదు. అది కూడా స్వయంభూగా వెలిసిన శివాలయం. ఇక్కడ ఎంతో మహిమగల ఈ మల్లికార్జున శివయ్యని ఎక్కడెక్కడి నుండో దూరాల నుండి వచ్చిన భక్తులు కోర్కెలు నెరవేరడంతో తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకుని వెళ్తుంటారట. ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి చుట్టూ ఎంత అందంగా ఉందో కదా. అదిగో అక్కడే మన మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. స్వయంభూ ఇక్కడే వెలిశారు. ఈ గుడి యొక్క విశిష్టత, విశేషాలు పంతులు గారిని అడిగి తెలుసుకుందాం పదండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. కొండకర్కం గ్రామం, కొండ మీద బొద్దుకొండ అంటారు. కొండకర్కం గ్రామం ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా యాదవులు. 2021వ తేదీ సెప్టెంబర్ 21వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ మేకలు ఆవులు కాసుకుంటున్న గొల్లవాళ్ళకి శివలింగం తాలూకా మీద భాగం, శివలింగం మీద భాగం కనిపించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్న కర్రలతోనే తవ్వి చూడగానే శివలింగం మొత్తం అంతా కూడా కనిపించింది. తండ్రి గారు కొండ మీద వెలిసాడని చెప్పి ఎంతో ఆనందపడి ఆ చుట్టుపక్కల అంతా కూడా కొండకర్కం గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలుచుకొని వచ్చి మొత్తం భక్తులందరికీ చూపించగానే చుట్టూ వెతికితే రెల్లి పొదల్లో శివలింగం కానుకుని నందీశ్వరుడు. మొత్తం చుట్టూ అంతా కూడా రెల్లి పొదలే. ఆ రెల్లి పొదల మధ్యలో శివలింగం, నందీశ్వరుడు. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడి తండ్రి గారు మా కొండ మీద వెలిశాడు అని ఎంతో ఆనందపడి కొండకర్కంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంటికి 3000 రూపాయలు చొప్పున చందా వేసుకుని ఈ కొండకి రోడ్డు మార్గం, అలాగే విజయనగరంలో ఉన్న కొంతమంది భక్తులు కలిసి ఈ షెడ్ నిర్మాణం, ఇలా ఇప్పటి వరకు కూడా స్వామివారికి పూజా కైంకర్యాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు ధరించిన సహకారాన్ని కూడా నెరవేరాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జటాటవీలగజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాంబుజంగతుంగమాలికాం ఢమ 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 నినాదమఢమర్వయ చకార చండ తాండవం తనోతు న శివం శివం స్మృద్విపక్ష పక్షయో తృణా చక్షుసో ప్రజా సమ కదా సదా శివం భజామ్యం కదా నిలింప నిజ్జరి నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్సమం జలిం వహన్ విముక్త లోలలోచనో లలామ పాల లగ్నక శివైతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం ఇమం యి నిత్యమేవ ముక్తముత్తమోత్తమ సవన్ పటన్ బ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురో సుభుక్తిమాసు యాతి నాన్యదాగతిం విమోహనం దేహినాం సుశంకరస్య చింతనం విమోహనం దేహినాం సుశంకరస్య చింతనం. ఓం నమః శివాయ. చూసారుగా ఫ్రెండ్స్, మహాగణపతి శ్రీ భ్రమరాంబిక అమ్మవారి సమేత శ్రీ 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 మల్లికార్జున స్వామి వారు. మీకు ఒకటి అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ శివయ్య ఎప్పటి నుంచో ఉన్నారు, అయితే అది కనిపించడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. యాదవులు ఆవులు కాస్తుండగా అక్కడ వాళ్ళకి శివలింగం పైన కనిపించిందట. అది ఏంటా అని తవ్వి చూడగా ఆ లోపల శివలింగం బయటకు వచ్చింది. నందీశ్వరంతో సహా శివలింగం అక్కడ ఉండడం ఎంత విశేషమైనది మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఊరి వారంతా కలిసి ఇలా నిర్మించుకున్నారు.
రాబోయే రోజుల్లో గణపతి, మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారు, మిగతా దేవాలయాలు ఉపాలయాలుగా సుమారు 2-3 కోట్ల రూపాయల వ్యయంతో రాతి నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి నాకు తిరిగి వెళ్ళాలనే అనిపించట్లా. చాలాసేపు అలా కూర్చుని ఉండిపోయాం. ఇంకా ఇక్కడి గుడి యొక్క విశేషాలు, కార్యక్రమాలు అన్నీ కూడా ఈ గుడి యొక్క యూట్యూబ్ ఛానల్ శ్రీ శివగిరి క్షేత్రంలో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించి ఆ పరమశివుని కృపాపాత్రులు కాగలరని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం తిరిగి వెళ్ళాలనిపించినంత ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఒకసారి దర్శిస్తే తప్పకుండా పునర్దర్శనాన్ని కోరుకుంటారు. కొండ మీద ఇది వ్యూ పాయింట్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అది హాస్పిటల్ ఇందాక వచ్చినప్పుడు చూపించారు. ఆ హాస్పిటల్ ఇందులోనూ ఎక్కడో మా ఇల్లు కనిపిస్తుంది, కానీ మాకు ఇందులో కనపడదు. మా ఇంట్లోంచి ఈ కొండ అయితే కనిపిస్తుంది. అయితే ఫ్లాగ్ ఒక్కటే ఉంది సింగిల్ గాని. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ శివాలయం? ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఈ గుడికి కనుక వచ్చుండి ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ గుడి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి కామెంట్లో. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్ టు పార్వతి వైబ్స్.